తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఇప్పటికే మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ఆయా మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విస్తృతమైన కార్యక్రమాలు కార్యాచరణ రూపొందిస్తుంటే తాజాగా సూర్యాపేటలో అవిశ్వాస అలజడి మొదలైంది. అక్కడ మాజీ మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి సారథ్యంలో ఉన్న సూర్యాపేటలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు తమ జెండా ఎగరవేసేందుకు సిద్ధమయ్యారు. సో నిన్న మొన్నటి వరకు నల్గొండలో అవిశ్వాసం పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ మందడి సైద్ రెడ్డిని ఎట్టకేలకు అవిశ్వాసంలో దించేసారు. కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో విజయం సాధించింది. అయితే గెలిచిన చోట ఏముంది, ఓడిన చోట కూడా మనం ఏందో తెలవాలనుకున్నారో ఏమో కాంగ్రెస్ నేతలు. సూర్యాపేటలో ఎమ్మెల్యేగా దామోదర్ రెడ్డి ఓటమి చెందినప్పటికీ అక్కడ మున్సిపల్ పైన వారి కన్నుబడింది. మున్సిపల్ చైర్మన్గా ఉన్న అన్నపూర్ణపై అవిశ్వాసం పెట్టేందుకు 36 మంది కౌన్సిలర్లు ఏకతాటిపైకి వచ్చి ఆమెపై కలెక్టర్కు అవిశ్వాస పత్రాలను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి జనరల్ స్థానమైన సూర్యాపేటలో ఎస్సీ మహిళ పెరుమల్ల అన్నపూర్ణకు మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఇవ్వడంతో అక్కడ మంత్రి అనుచరురాలుగా ఉన్న ఆమెను ఎస్సీని జనరల్ స్థానంలో మున్సిపల్ చైర్మన్ని చేస్తే అక్కడ ఉన్న కొంతమంది ఓర్చుకోలేకపోయారు. కానీ మంత్రి కావడంతో గతంలో ఎవరు గొంతెత్తలేదు, నోరు మెదపలేదు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం మారింది, లీడర్లు మారారు, పాలన వేరైంది, మంత్రి ఆటలు ఇక సాగవు. ఎవరైతే మంత్రి అని ఇప్పటిదాకా అక్కడ ఏలుబడి చేసిండో ఉమ్మడి నల్గొండ జిల్లాను ప్రస్తుతం ఆయన పప్పులుడికెళ్ళలేదు. సూర్యాపేటలో కూడా మున్సిపల్ పైన కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. దాదాపు 36 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ తీర్మానాన్ని కలెక్టర్కి అందజేసేందుకు సిద్ధమయ్యారు. సో ఈ నేపథ్యంలోనే మున్సిపల్ చైర్మన్ పీఠానికి 31వ వార్డు కౌన్సిలర్ నిఖిలా దిలీప్ రెడ్డి పోటీ పడుతుండగా వైస్ చైర్మన్ పదవిలో కక్కిరేణి శ్రీనివాస్ 44వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన గెలిచిండు. సో వీరిద్దరు కూడా చైర్మన్ వైస్ చైర్మన్ కావాలనే ఒక ఉత్సాహంతో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది వీరి ఆధ్వర్యంలోనే రామరెడ్డి దామోదర్ రెడ్డి కనుసన్నల్లో ఇప్పటికే అవిశ్వాసాన్ని తెలిపేందుకు ఇప్పటికే లేఖలు కలెక్టర్కి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఈ రోజు రేపు వారు లేఖలు కలెక్టర్కి ఇవ్వడంతో పాటు త్వరలోనే కాంగ్రెస్ పీఠాన్ని మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. సో ఇక ఇప్పటి వరకు ఎస్సీ మహిళకు అవకాశం ఇచ్చిన జగదీష్ రెడ్డి కూడా అక్కడ చేసేదేమీ లేకుండా అయిపోయింది. ఆయన మాటకు విలువ ఉంటుందా ఉండదా, ఆయన పంతం నెగ్గించుకోడా అనేది మనం ఇంకొక 2 రోజులు ఆగితే కానీ తెలుస్తుంది. మొత్తానికి మాత్రం అసంతృప్తిలో కౌన్సిలర్లు ఉన్నారు. తమ అసంతృప్త వాదాన్ని వినిపించేందుకే 36 మంది ఏకతాటిపైకి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. సో ఇవాళ రేపో అవిశ్వాస తీర్మానం కనుక ప్రవేశపెడితే త్వరలోనే అక్కడ కూడా కలెక్టర్ నేతృత్వంలో మున్సిపాలిటీలో ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేస్తారు. అవిశ్వాసం కాంగ్రెస్ పార్టీ నెగ్గితే మనం అనుకున్నట్లుగా ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించిన కౌన్సిలర్లు అక్కడ కూడా చైర్మన్ అయ్యే అవకాశం ఉన్నాయి. సో దీనిపైన ఏం జరుగుతుంది అనేది మరో 2 రోజులు వేచి చూడాలి. అందరికీ నమస్కారం. నేను గత 4 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీలో గెలవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ 4 సంవత్సరాలు కౌన్సిలింగ్లో ఉన్నాను. ఈ 4 ఇయర్స్లో చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ నా వార్డు అభివృద్ధి గురించి చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. కానీ ఏ నాడు కూడా పట్టించుకోకపోవడం జరిగింది. దానివల్లనే ఈరోజు అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ప్రతిసారి ఈ 4 ఇయర్స్లో నా వార్డుకు ఒక 10 సార్లు చెప్పినారు. ప్రతి కౌన్సిలింగ్లో కూడా చెప్పా, ఒక తట్టడి మట్టేసింది కూడా లేదు. చైర్మన్ కానీ వైస్ చైర్మన్ చెప్పడం జరిగినా కూడా కనీసం ఒక వర్క్ కూడా పెట్టడం జరగలేదు. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారికి మేము విశ్వాసం కోల్పోయినాం కాబట్టి అవిశ్వాసానికి మేము కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. 32 మెంబర్స్ సార్, ఆల్ పార్టీస్ అందరు కౌన్సిలర్స్ ఏకమై ఇచ్చాం. అంటే అందరి సమస్య అది. అంటే అందరం కూర్చొని చర్చించుకున్నాక అందరి సమస్య అదే కాబట్టి మెయిన్ అభివృద్ధి గురించే మేము అవిశ్వాసానికి ముందుకు వచ్చాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి 16 మెంబర్స్ ఉన్నాం సార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి. మీది ఏ వార్డు? 3వ వార్డు.
మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మేము అవిశ్వాసానికి ముందుకొద్దడానికి ముఖ్య కారణం మా చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ చేసే కార్యక్రమాలు మాకు నచ్చక, అదేవిధంగా మా వార్డులో సమస్యలు ఏదైనా ఉన్నా వాళ్ళు పెద్దలు అనుకొని మేము వాళ్ళ ముందుకు తీసుకుపోయినప్పుడు చెవిటోని ముందర శంక ఉన్నట్టు ఉంది తప్పితే ఏనాడు కూడా వార్డుకు వచ్చి వార్డు సమస్యలు కానీ, వార్డులో ఉన్న రోడ్డు సమస్య అయినా, నల్లాల సమస్య అయినా, ఇతరత్ర ఏదైనా సరే, ఇప్పుడు మేము గెలిచి 4 సంవత్సరాలు అయింది. ఆ గెలిచిన రోజు మంత్రి గారు ఒకటే చెప్పారు, పలానా వాళ్లకు చేతులు ఎత్తమంటే ఎత్తినాం, వాళ్ళ మీద నమ్మకంతో మేము శిరసా వహించినాం మంత్రి గారి మాట. అయినా కూడా ఏ రోజు కూడా ఇంతవరకు వాళ్ళని ఎన్నిసార్లు ఇన్వైట్ చేసి వార్డుకు వచ్చి చూడండి, సమస్యలు చాలా ఉన్నాయి, వార్డులో తిరిగేటట్లేదు, ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు అనే సమస్య చెప్పినాం. పనులు కోట్లలో ఉన్నాయి. ఎందుకంటే ఈ మా వార్డు గ్రామం ఉండి సూర్యాపేటలో విలీనమైన వార్డు, దానికి దగ్గర ఒక 3-4 కోట్ల వరకు ఉండే. ఎన్నోసార్లు ఎస్టిమేషన్ వేయించినాం. ఏ గారు వచ్చుడు ఎస్టిమేషన్ వేసుడు, అది అంతవరకే ఆగింది తప్పితే ఏనాడు ఆ పని అయింది లేదు. మాకాడ ఇప్పటి వరకు బతుకమ్మ చెరువు ఊరు కానుకోనున్నది. ఆ చెర్ల కనీసం ఇప్పటి వరకు కూడా రోడ్డు నిన్న సొంత డబ్బులు ఖర్చు పెట్టి రోడ్డు వేయించుకున్నా. ఆ సమస్యను మేము చైర్పర్సన్ గారికి చాలాసార్లు చెప్పినాం, కమిషనర్ గారు చెప్పినాం. వచ్చిరు చూసిరు. పట్టణ ప్రగతిలో ఇప్పటికి 3 సార్లు పట్టణ ప్రగతి పెట్టినాం. మాకాడ పెట్టిన ప్రతిసారి మరుగుదొడ్ల సమస్య కావచ్చు, నీళ్ళ సమస్య కావచ్చు, వీటన్ని స్పందించి వాళ్ళకు తీరికగా తీసుకుపోయి చూపెట్టినాం. చెరువులు చూపెట్టినాం, ఇవన్నీ చూపెట్టినాం. కానీ వచ్చినప్పుడల్లా ఏ గారు వచ్చుడు రాసుకొని పోవడే కానీ ఇంతవరకు స్పందించలేదు. అట్టి విషయంలో మేము చాలా బాధపడి చాలాసార్లు పర్యాయాలు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, ఇది పద్ధతి కరెక్ట్ కాదు, మార్చుకోవాలి, మమ్మల్ని కూడా మీరు గౌరవించాలి. మీ దగ్గర మేము ఆశించకుండా మేము ఆ రోజు మిమ్మల్ని ఎన్నుకున్నాం, కనీసం మాకు గౌరవం ఉండాలి కదా, మేము ప్రజలలో తిరిగే పరిస్థితి లేదని చెప్పినాం. అయినా వాళ్లకు ఎలాంటి స్పందన లేదు. ఇదొక నా వార్డుదే కాదు, అన్ని వార్డులలో ఉన్నది. కాబట్టి ఇలా 32 మంది ముందుకు వచ్చినట్టే మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము పట్టణ ప్రగతిలో మనకు తెలుసు, మీకు సూర్యాపేటలో ఈ అవిశ్వాస తీర్మానానికి ప్రజలు కూడా చాలా ఉత్సాహం చూపెట్టినారు. కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానాన్ని మేము ఖచ్చితంగా నెగ్గి కొత్తగా ఎన్నికైన చైర్పర్సన్ని వారి ఆధ్వర్యంలో నడుస్తామని మీ అందరి ముందు తెలియజేస్తున్నాం. చాలాసార్లు తీసుకుపోయినామండి, మంత్రి గారి ఆధ్వర్యంలో నడిచింది, చెప్పినాం. కాకపోతే మేము అక్కడ పైకెక్కలేకపోవచ్చు, మధ్యలో ఉన్న చైర్పర్సన్ గారికి ఎక్కువ చెప్తాం. మేము మంత్రి గారికి డైరెక్ట్గా కలుస్తాం. మాకు కావాల్సిన చైర్పర్సన్.